నమ శివాయ. తర్వాత మనం అరివాఠాయ నాయనార్ గురించి చూద్దాము. అది ఘనత వహించిన చోళ రాజ్యము. ఆ రాజ్యానికి సంపూర్ణ జల సంపదను అందిస్తూ పంట సిర్ల దేశంగా మారుస్తోంది కావేరీ మాత. ఆ చోళ రాజ్యంలో అత్యంత సంపన్నతకు నిలయమైన గళమంగళం అని ఒక గ్రామం ఉంది. అదే గ్రామంలో తాయనారు అరివత్తయ్య నాయనారు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతని భార్య కూడా అతనికి అనుకూలవతిగా మెలుగుతూ ఆలుమొకలు ఇద్దరూ ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. పరమేశ్వరుని కృపా కటాక్షాలతో తాయనారుకు తాతల నాటి వారసత్వంగా ఎన్నో ఎకరాల సాగు భూమి సంక్రమించింది. దాంతో సంపదకి మాత్రము లోటు లేకుండా ధనాన్ని భగవత్ సేవకు వినియోగిస్తూ సుఖ సంతోషాలతో సంసారాన్ని సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. తాయనారు ఎంత ధనవంతుడైనప్పటికీ ఎంతో వినయశీలతతో నడుచుకుంటూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. భార్యాభర్తలు ఇద్దరూ నిరంతరము భగవంతుని నిష్కామ బుద్ధితో సేవించేవారు. తాయనారుకు ఒక అలవాటు ఉండేది. నిత్యము ఈశ్వరునికి ఎరుపు రంగు కలిగిన కేసరి బియ్యంతో అన్నం చేసి ఆ అన్నాన్ని మామిడి ఒరుగులను తోటకూర కూరను నైవేద్యంగా పెట్టేవాడు. ఇందుకోసమని పొలంలో పండిన బియ్యం నుండి అత్యున్నతమైన నాణ్యత కలిగిన బియ్యాన్ని ఈశ్వరునికి నివేదన కోసమని వేరుగా తీసి పెట్టేవాడు. ఆ దంపతులు ప్రతిరోజు ఆ నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని కూరతో పాటు ఎండిన మామిడి ఉరుగులను క్రమం తప్పకుండా శ్రద్ధాభక్తులతో పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. ఈ దంపతులకు తనపై ఎంత భక్తి ఉందో పరీక్షింపదలుచుకున్నాడు పరమేశ్వరుడు. ఇలా ప్రతినిత్యము శివునికి నివేదన చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఉన్న ఆస్తి అంతా కర్పూరంలా కరిగిపోయింది. దాంతో అతని ఆర్థిక స్థితి నానాటికి దిగజారసాగింది. దీనికి శివమాయ కూడా తోడు కావడంతో కొద్ది కాలంలోనే నాయన సంపదలన్నీ హరించుకుపోయి దుర్భరమైన దారిద్ర్యాన్ని అతన్ని ఆవరించింది. అంతటి ఆర్థిక దుస్థితిలో కూడా వారు ఈశ్వరుని సేవించే విధానంలో ఆవంతైన మార్పు రానివ్వకుండా చూసుకుంటున్నారు. ఎప్పట్లా అతన్ని తమ వద్ద లేనప్పటికీ నాణ్యమైన బియ్యాన్ని దుకాణం నుంచి కొనుగోలు చేసి ఈశ్వరునికి నివేదించేవారు. తమ కోసము మాత్రమే అతి తక్కువ ధరకు లభించే నాసిరకం బియ్యాన్ని వాడుకునేవారు. అంతటి కష్టాల్లో కూడా వారు ఎంతో స్థైర్యంతో ఇంతకు ముందు మాదిరిగానే తృప్తితో జీవిస్తూ ఉండేవారు. ఇంకొంతకాలం గడిచింది. ఆ గ్రామంలో ఇంతకు ముందన్నడు ఎరుగని ఘోరమైన కరువు తాండవించింది. గ్రామంలోని వారికి పూట గడవడమే కష్టమైపోయింది. తాయనారు కుటుంబం సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వారింతకు మునుపు కంటే కూడా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోవడం కూడా ఎంతో దుర్భరమైంది. ఒక్కోసారి చాలా రోజుల వరకు తినేందుకు ఏమీ లేక కుటుంబం అంతా ఆకలితో పస్తులుండాల్సి వచ్చేది. తాయనారు భార్య కూడా మహాశివ భక్తురాలే కావడంతో ఆమె ఇష్టపూర్వకంగానే వంటిపైనున్న నగలు ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను విక్రయించేందుకు భర్త చేతికిచ్చింది. అలా వచ్చిన డబ్బులతో ఈశ్వరునికి నైవేద్యాన్ని మాత్రం ఇంతకు ముందు వల్లనే సమర్పిస్తూ ఉండేవారు. ఒకనాడు తాయనారు అతని భార్య గిన్నె నిండా అన్నము, తోటకూర, వెన్న, నెయ్యి, పెరుగు, మామిడి ఉరుగులను శివునికి నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు. వారింటి సమీపంలోనే కన్నతన్ గుడి అనే గ్రామంలో నెలకొన్న శివాలయానికి వెళ్లి అందులో కొలువున్న పరమేశ్వరునికి నైవేద్యం పెడదామని బయలుదేరారు. కన్నతన్ గుడి తంజావూరు జిల్లాలో ఉంది. తాయనారు పుట్టింది ఇక్కడే. అంతకుముందు ఎన్నో రోజులుగా తిండి లేకపోవడం వలన దంపతులు ఇద్దరు చాలా నీరసంగా ఉన్నారు. ఆకలి దప్పులతో అలసిపోయి ఉన్నారు. దాంతో వీరు కొద్ది దూరం నడిచాక మధ్యలో హఠాత్తుగా తూలిపడ్డారు. అతని చేతిలోని అన్నము, ఇతర పదార్థాలన్నీ నేలపాలైపోయాయి. దేవునికి నివేదన చేద్దాం తీసుకుని వెళ్తున్న సమయంలో ఇలా జరగడంతో తాయనారుకు మతిపోయినట్లయింది. తన అజాగ్రత్త వల్లనే అపరాధం జరిగిందని భావించాడు తాయనారు. దుఃఖంతో కుమిలిపోతూ తాను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణత్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు తాయనారు. అలా చేయడమే భావ్యమని తలచి చేతిలో ఉన్న కొడవలితో తన కంఠాన్ని ఖండించుకోబోయాడు. అతని మూఢభక్తికి లొంగిపోయాడు పరమశివుడు. ఆ క్షణంలోనే హఠాత్తుగా నేల రెండుగా చీలిపోయింది. చీలిక మధ్య నుండి రెండు చేతులు పైకొచ్చి తాయనారు చేతిని పట్టుకొని ఆపాయి. పరమదయాళైన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా వృషభ వాహన రూఢుడై దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఆ దంపతుల నిష్కామ భక్తికి మెచ్చుకొని ఇద్దరికి సాయుధ్య మోక్షాన్ని ప్రసాదించారు. అప్పటి నుండి తాయనారు అరివాల్ అంటే కొడవలి అని అర్థము నాయనారుగా ప్రసిద్ధికెక్కారు. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు.